పోలవరం ఏటీఎం ఎట్లా వాడుకున్నారో ఈ అమరావతిని కూడా ఒక ఏటీఎం లాగా ప్రజల డబ్బంతా దుర్వినియోగం చేస్తూ దోసుకొని పంచుకొని తినడానికి ఈ కమ్మరాజ్యంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు ఏంటంటే ఈ అమరావతి అనేది ఇప్పుడు పోలవరం ఏటీఎం ఎట్లా వాడుకున్నారో ఈ అమరావతిని కూడా ఒక ఏటీఎం లాగా కేంద్రం ప్రభుత్వం నుండి ఫండ్స్ తీసుకొచ్చి మేము అమరావతి దాన్ని డెవలప్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. నేను ఒక హైకోర్టు అడ్వకేట్గా అమరావతి హైకోర్టులో వర్క్ చేస్తున్నాను. ప్రతిరోజు నేను అక్కడ అటువైపు వెళ్తూ ఉంటాను. అక్కడ చెట్లు తప్ప చెట్లకి 20 కోట్లు నరగడానికి టెండర్ వేసుకున్నారు. అది కూడా ఒక చౌదరీస్కి అవి. అలాగే ఆ చెట్లు కొట్టిన తర్వాత అవి అక్కడ నుండి తరలించి అటు బూడిద చేయడానికి కూడా ఒక టెండర్లు వేసుకున్నారు. అట్లాగా డబ్బులంతా ప్రజల డబ్బు అంతా కూడా ఆ విధంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. ఆ ఫేజ్ 1 ఇంతవరకు కంప్లీట్ అవ్వడం కాదు. ఎక్కడా కూడా ఎలాంటి కట్టడాలు కానీ నిర్మాణాలు కానీ లేవు. ఎక్కడైనా కట్టినవి కూడా అవి అట్లాగే మధ్యస్థంగానే ఉంచారు. ఇప్పుడు ఆ ఫండ్స్ సరిపోవన్నట్టు ఇప్పుడు ఫేజ్ 2 అనేసి ఒక కొత్త డ్రామా చేసి ఆ కేంద్ర ప్రభుత్వం నుండి కూడా ఫండ్స్ తీసుకొచ్చి వీళ్ళు దోసుకోవడానికి ఈయన 5 ఎకరాల్లో ఒక బహుళంతస్తు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. మరి అది కంప్లీట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఫేజ్ 2 అనేది కంపల్సరీ కావాలి. మరి అది అందుకోసమని మరి అక్కడ ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి ఫండ్స్ తెచ్చుకొని 5 ఎకరాల్లో తన నివాసం పాపం పేదవాడు కదా తన నివాసం ఒక చిన్న గుడిసెలాగా వేసుకోవడానికి ఫండ్స్ తెచ్చుకోవడానికి వెళ్ళి చేస్తున్నాడు. కాబట్టి ఇదంతా జనాలంతా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ప్రజల డబ్బంతా దుర్వినియోగం చేస్తూ దోసుకొని పంచుకొని తినడానికి ఈ కమ్మరాజ్యంలో ఉన్న వాళ్ళంతా కూడా మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసుకోవడానికి ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఏటీఎం ఎట్లా వాడుకున్నారు ఏటీఎం లాగా ఇప్పుడు అమరావతిని కూడా ఒక ఏటీఎం లాగా వాడుకుంటూ తన స్వలాభం కోసం తన ప్రయోజనాల కోసం ఇంకెంతకన్నా అవకాశం రాదు. నెక్స్ట్ ఏంటంటే వచ్చేది మన జగనన్న ప్రభుత్వం. కాబట్టి ఇంకేదైనా కానీ దోసుకోవాలన్నా పంచుకోవాలన్నా తెచ్చుకోవాలన్నా కూడా ఇప్పుడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రజా సొమ్ము దుర్వినియోగం చేస్తూ ఉన్నారు.